బాడీ మాత్రం కల్టు మాత్రం భద్రాచలంలో ఉన్న హీరో ఉన్నారు కదా శ్రీహరి గారు, సేమ్ ఆ బాడీ కల్టు చూపించాం. సూపర్ ఉంది బాడీ కానీ క్లిప్స్ కానీ సూపర్ ఉన్నాయి, ఎక్సలెంట్. పెద్ద సూపర్. హనుమంతుడి యాక్షన్ కూడా చూపించారు కదా, హనుమంతుడి దయతో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అని కోరుకుంటున్నాను. ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్ లో క్రికెటర్ గా కనిపించారు, ఇందులో పహిల్వాన్ గా కనబడతారు. అంటే నాకు తెలిసి దీంట్లో 2 పాత్రలు ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. బట్ 2 పాత్రలు కూడా తండ్రి కొడుకు పాత్రలు కావచ్చు. మేబీ సినిమా మాత్రం సూపర్ గా ఉంటుందని ఆశిస్తున్నాను. కట్అవుట్ కావచ్చు, ఆయన బాడీ కావచ్చు, హెయిర్ బాడీ రామ్ చరణ్ గారి బాడీ బాగా చూపించారండి. చిన్న డైరెక్టర్ ఏమో కానీ తీసే 2వ సినిమా డైరెక్టర్ కానీ ఆ డైరెక్టర్కి చెప్పుకోవచ్చు. ఒక పెద్ద హీరోని గ్లోబల్ స్టార్ని ఆ రేంజ్ తగ్గట్టుగా క్లిప్స్ తీసుకొచ్చారంటే చాలా గ్రేట్. ఫస్ట్ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఓకే, సో రంగస్థలం తర్వాత అటువంటి అంత బ్లాక్ బస్టర్ వైబ్స్ ఈ సినిమాకే కనిపిస్తున్నాయి. మరి అట్లాంటి హిట్ ఈ సినిమాతో అందుకుంటారు రామ్ చరణ్ గారు? డెఫినెట్లీగా రంగస్థలం కూడా రూరల్ ఏరియాలో ఎలా అయితే ఉంది స్టోరీనో నడిపించాడు కాబట్టి ఈ స్టోరీ కూడా రూరల్కి సంబంధించినది కాబట్టి మేబీ ఆ టైప్ ఆఫ్లోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిద్దని అనుకుంటున్నాం ఖచ్చితంగా. ఓకే, ఈ గ్లిమ్స్ చూసాక 1000 కోట్ల బొమ్మ అనుకోవచ్చు. అది బడ్జెట్ అనేది డిపెండ్స్ అని చెప్పలేమండి. 1000 కోట్లు దాటవచ్చు, 1500 కోట్లు రావచ్చు, 2000 కోట్లు రావచ్చు. డెఫినెట్లీ ఖచ్చితంగా 1000 కోట్స్ మాత్రం మార్క్ దాటిద్ది. రెహమాన్ గారు మ్యూజిక్ ఎలా? మ్యూజిక్ సూపర్. రెహమాన్ మ్యూజిక్ గురించి మనం చెప్పవసరం లేదండి. ఆయన ఆస్కర్ అవార్డు వ్యక్తి దాని గురించి మనం సూపర్ అండి. ఆ లిరిక్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటాయి, వినే కొద్దీ వినబిద్ది అవుతుంది, చాలా బాగుంటుంది. ఆ సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఎలా అనిపించాయి? కొరియోగ్రఫీ సూపర్.